అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైసీపీ నాయకుడు సామాన్యులను వేధిస్తూ కబ్జాకు తెరలేపాడు. కాయకష్టం చేసుకుని జీవిస్తున్న ఎరుకుల కుటుంబాలు నివాసం ఉండే స్థలంపై కన్నేశాడు. ఈ కబ్జాకు సంబంధించి ఏపీ ఐఐసీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజంపేట నడిబొడ్డున ఉన్న చక్రాల మడుగు ప్రాంతంలో 30 ఏళ్లుగా 14 ఎరుకుల కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాయి. వారు నివసిస్తున్న సుమారు 40 సెంట్ల భూమి ప్రస్తుతం కోట్ల విలువ చేయడంతో వాటిపై వేణుగోపాల్ రెడ్డి కన్నుపడింది. ఇతడికి ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి, ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన మేడ రఘునాథ్ రెడ్డి అండ ఉండడంతో మరింత రెచ్చిపోతున్నారని స్థానికులు అంటున్నారు. అయితే వేణుగోపాల్ అనుచరులు తమ గుడిసెల వద్దకు వచ్చి తమను గాయపరిచారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వేణుగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకుని ఈ భూ కబ్జాల నుంచి పేదలను కాపాడాలని రాజంపేట ప్రజలు కోరుతున్నారు. Sí.